Hi guys, welcome to my YouTube channel Coding Friend. Tata IPL 2024 సీజన్ ఓపెనర్స్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అసలు ఎంతో మంది వెయిట్ చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. ఎన్నో రికార్డ్స్ సెట్ చేశాయి. అసలు మోస్ట్ నెంబర్ ఆఫ్ విన్స్ అగేన్స్ట్ ఎ టీమ్ ఇన్ ఐపీఎల్ సిఎస్కే 21 విన్స్ అగేన్స్ట్ ఆర్సీబీ. అండ్ అసలు చెప్పాకులు అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడో 2008లో గెలిచారు ఆర్సీబీ. ఇంతవరకు వరుసగా కన్సిక్యూటివ్గా 8 మ్యాచెస్ అయిపోయారు ఒక పర్టికులర్ టీమ్కి ఒక పర్టికులర్ వెన్యూలో, అది కూడా సిఎస్కే చేతిలో చపాక్ స్టేడియంలో. ప్రీవియస్గా ఈ రికార్డ్ ఎంఐకి ఉండేది అగేన్స్ట్ కేకేఆర్, 7 విన్స్ కన్సిక్యూటివ్లీ ఇన్ వాంఖేడే స్టేడియం. సీజన్ ఓపెనర్గా ఆర్సీబీ అనేది ఫేవరెట్ టీమ్. సో ఆ ఆర్సీబీ టీం అనేది 5 టైమ్స్ ఆడింది యాజ్ అన్ ఓపెనర్ మ్యాచ్గా. దాంట్లో కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది. అండ్ అలాగే ఈ మ్యాచ్లో హైయెస్ట్ అగ్రిగేట్ రన్స్ చూసుకుంటే ఒక పర్టికులర్ ప్లేయర్ 50 కొట్టకుండా 349 రన్స్ కొట్టారు. అఫ్ కోర్స్ మన రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం విరాట్ కోహ్లీని ఎలా మర్చిపోగలుగుతాం. కింగ్ కోహ్లీ ఈస్ ద ఓన్లీ ఇండియన్ ప్లేయర్ టు స్కోర్ 12,000 plus runs in men's T20I and the second fastest in terms of innings to score 12,000 plus runs with 360 innings, just behind Chris Gayle. అండ్ అలాగే ఒక పర్టికులర్ టీమ్ మీద 1000 plus runs కొట్టాడు. ఇది విరాట్ కోహ్లీకి ఏం కొత్త కాదు, ఎందుకంటే ఆల్రెడీ డీసీతో కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు సిఎస్కేతో కొట్టాడు 1000 plus runs అగేన్స్ట్ పర్టికులర్ టీమ్. అండ్ మన ధోని గురించి ఎలా మర్చిపోగలుగుతాం. ధోని కూడా ఒక రికార్డ్ సెట్ చేశాడు, జస్ట్ సర్పాసింగ్ హిస్ టీమ్మేట్ రవీంద్ర జడేజా ఇన్వాల్వింగ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ రన్అట్స్ బై 24 రన్అట్స్ ఇన్ అన్ ఐపీఎల్. అసలు నేను ఆర్సీబీ మ్యాచ్ చూసిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్ పడేసరికి భయం వేసింది. అసలు ఏంటి ఆర్సీబీ అసలు 140 కొడుతుందా లేకపోతే కొట్టదా అని అనుకున్న ఆ టైంలో దినేష్ కార్తిక్ అండ్ ఆనంద్ రావచ్చు ఆడిన పార్ట్నర్షిప్, అబ్బా అసలు ఏం ఆడారు పార్ట్నర్షిప్స్. అసలు ఆ పార్ట్నర్షిప్ వల్లనే ఆర్సీబీ ఒక రెస్పెక్టబుల్ టోటల్ గా నిలిచింది. సో ఆ పార్ట్నర్షిప్ అనేది ఒక రికార్డ్ క్రియేట్ చేయడం అనేది హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఫస్ట్ 6 వికెట్ ఆర్ బిలో వర్సెస్ సిఎస్కే. 95 రన్స్ సెట్ చేశారు దినేష్ కార్తిక్ అండ్ ఆనంద్ రావత్. ఆర్సీబీకి సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఆర్సీబీ 6 వికెట్ ఆర్ బిలో 95 రన్స్. దీనికంటే ముందు మన దినేష్ కార్తిక్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు 97 రన్స్ అగేన్స్ట్ డీసీ ఆఫ్ పార్ట్నర్షిప్ దినేష్ కార్తిక్ అండ్ షహబాజ్ అహ్మద్. Mustafizur becomes the second Bangladesh player to reach 50 IPL wickets and CSK debutant గా ఇతని సెకండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా ఈక్వల్స్ ద రికార్డ్ విత్ మహేంద్ర సింగ్ ధోని ఫర్ బీయింగ్ నాట్ అవుట్ ఇన్ చేజ్డ్ గేమ్స్ విత్ 27 అన్బీటెన్ ఇన్నింగ్స్. అండ్ ఆల్రెడీ నేను ఒక 6 తో అతను 100 సిక్సెస్ ఇన్ ఐపీఎల్ కంప్లీట్ చేశాడు. సో ఇదండి నిన్న జరిగిన మ్యాచ్ లో రికార్డ్స్ అండ్ స్టాట్స్. సో మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ తో మనం కలుద్దాం. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ ఫ్రెండ్.